గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాస ప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 274 అధ్యాయాలు పూర్తి చేశాం. 275వ అధ్యాయంలో కూడా 21వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 22 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపి సమక్షాంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. బలం షష్టం షడేతాని వాచా సమ్యగ్యధా మమ జ్ఞానచేష్టేంద్రియ గుణా సర్వేషాం సిద్ధితా మయా. ఈ 5 కాకుండా 6వది కర్మేంద్రియాల బలం. జ్ఞానేంద్రియాలు 5 కాకుండా కర్మేంద్రియాల బలం 6వది. అంటే ప్రాణ సమూహం. ఇలా నా చేత జ్ఞానేంద్రియ గుణాలు, కర్మేంద్రియ గుణాలు చెప్పబడ్డాయి. ఇంద్రియాణాం స్వకర్మేభ్యః శ్రమాదుపరమో యదా భవతేంద్రియ సంత్యాగాత్ అధ స్వపతి వై నరః. ఇంద్రియాలు తమ పనులతో విశ్రమించినప్పుడు జీవుడు ఇంద్రియాలను విడిచి నిద్రిస్తాడు. ఇంద్రియాణం వ్యుపరమే మనో వ్యుపరతరం యది సేవతే విషయానేన తం విద్యాత్ స్వప్న దర్శనం. ఇక ఇంద్రియాలు విశ్రమించడం అంటే రెస్ట్ తీసుకుంటాం. అవి విశ్రమించినా కూడా మనస్సు మాత్రం విశ్రమించదు. అలా ఆ మనస్సు విశ్రమించకుండా విషయాలను సేవించడమే స్వప్నావస్థ అంటారు. సాత్వికాశ్చైవ ఏ భావా తథా తామస రాజస కర్మయుక్తాత్ ప్రశంసంతి సాత్వికానితరాంస్తదా. సాత్విక, రాజస, తామస భావాలు భోగప్రదాలైన కర్మలతో కలిసి ఉన్నప్పుడు స్వప్నావస్థలో కూడా భాషిస్తాయని చెప్తారు. ఆనంద కర్మణాం సిద్ధి ప్రతిపత్తి పరాగతి సాత్వికస్య నిమిత్తాని భావాన్ సంశ్రయతే స్మృతి. ఆనందం, కర్మసిద్ధి, జ్ఞానం, పరాగతి, ఈ 4 సాత్విక భావాలు. సాత్విక పురుషుల స్మృతి ఈ 4 నిమిత్తాలని కూడా ఆశ్రయిస్తుంది. అంటే సాత్వికులు
జాగ్రత్త అవస్థలో లాగా స్వప్నావస్థలో కూడా ఆనందాది భావాల్ని స్మరించగలుగుతారు. జంతుష్వేకతమేశ్వరం భవాయే విధిమాస్థిత భావయోరీప్సితం నిత్యం ప్రత్యక్షము గమనంతయో. ఇతర రాజస తామస ప్రాణులలో కలిగే భావనల్ని ఆ స్మృతి గ్రహిస్తుంది. అంటే జాగ్రత్త అవస్థలోను స్వప్నావస్థలోను జీవులకు తమ అభిరుచికి అనుకూలంగా రాజస తామస పదార్థాలు ప్రత్యక్షంగా కనిపిస్తాయి. ఇంద్రియాణి చ భావాశ్చ గుణా సప్తదశ స్మృత తేషామష్టాదశో దేహి యః శరీరే సశాశ్వతః అథవా సశరీరాస్తే గుణాః సర్వే శరీరిణాం సంశ్రితాః తద్వియోగే హి సశరీరా న సంతి తే. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5 ప్లస్ చిత్తము, మనస్సు, బుద్ధి, ప్రాణం, సాత్విక రాజస తామస భావాలు, ఇవి మొత్తం 7. 7, 5, 12, 5, 17. ఈ 17 గుణాలు. వీటికి అధిష్టాత ఎవరయ్యా అంటే జీవాత్మ. అది 18వది. జీవాత్మ శరీరంలో ఉంటుంది, అది శాశ్వతమైనది. ఈ 17 గుణాలు శరీరధారణను ఆశ్రయించుకుని ఉంటాయి. జీవుడు శరీరంలోంచి వెళ్ళిపోతే శరీరం ఉండదు, తత్వాలు గుణాలు కూడా ఉండవు. అథవా సన్నిపాతోయం శరీరం పాంచభౌతికం ఏకశ్చ దశ చ అష్టాచ గుణాస్త శరీరిణ. వీనన్నిటి సముదాయమే పాంచభౌతిక శరీరం. మహత్తత్వం 1 ప్లస్ జీవసహితమైన 18 గుణాలు ఇందాక చెప్పుకున్నవి. ఊష్మణ సహ వింశోవా సంఘాత పాంచభౌతిక మహాన్ సంధారయత్యేతత్ శరీరం వాయునా సహా. ఈ తత్వాలన్నింటినీ జఠరాగ్నితో కలిపి లెక్కిస్తే మొత్తం 20 అవుతాయి. మహత్తత్వం ప్రాణవాయువుతో కలిసి ఈ శరీరాన్ని ధరిస్తుంది. తస్య ప్రభావయుక్తస్య నిమిత్తం దేహభేదనే యథైనో సజ్జతే కించిత్ పంచత్వం గచ్చతే తథా పుణ్యపాప వినాశాంతే పుణ్యపాప సమీరిత దేహం విశది కాలేన తతోయం కర్మ సంభవం. ప్రభావ సహితమైన మహత్తత్వానికి ఈ ప్రాణవాయువు దేహం భేదించడంలో నిమిత్త మాత్రమే. వస్తువులన్నీ పుట్టినట్లే నశిస్తాయి. అలాగే ప్రారంధమైన పుణ్యపాపాలు నశించినప్పుడు శరీరం నశిస్తుంది. అదన్నమాట. శరీరం ఎప్పుడైనా నశిస్తుంది? పుణ్యపాపాలు నశించినప్పుడు. శరీరం నశించడం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆత్మ పరమాత్మలో కలవటం అన్నమాట. ఎప్పుడు కలుస్తుంది అంటే పరమాత్మలో శరీరం మళ్ళీ శరీరం దాల్చకుండా, మళ్ళీ ఏ పశుపక్షాదులుగానో మళ్ళీ మానవుడుగానో మళ్ళీ పుట్టకుండా పరమాత్మలో కలవాలంటే పుణ్యపాపాలు రెండూ కూడా పోవాలి. పుణ్యం పోవాలి, పాపం కూడా పోవాలి అని శాస్త్రం. అందుకోసమే సత్యనారాయణ వ్రతాలు ఇవి చేసుకుంటున్నప్పుడు మనం బ్రాహ్మణుడు ఏం చెప్తాడు? ఏ తత్ఫలం తత్స బ్రహ్మార్పణమస్తు. ఈ పుణ్యఫలం నాకు అవసరం లేదు, భగవంతుడికి సమర్పిస్తున్నాను అని చెప్తున్నాడు. అదే ఇక్కడ చెప్తున్నారు. ఎప్పుడైతే పుణ్యపాపాలు రెండు నశిస్తాయో అప్పుడు ఈ జీవుడు విడుదలవుతాడు. శరీరాలు ఇక మళ్ళీ శరీరాలు దాల్చడం ఉండదు అనమాట. కృష్ణార్పణమస్తు. రేపు ఇంకా 2-3 శ్లోకాలు ఉన్నాయి, పూర్తి చేద్దాం. హిత్వా హిత్వా క్షేయం ప్రైతి దేహం కృతా స్నేహ కాల సంచోక్త క్షేత్రి విశీర్ణాద్వా గ్రహగృహం. ఇక
పాపాలు ఇంకా నశించలేదు, వెంటబడ్డాయి అంటే ఆ జీవుడు మళ్ళీ ఇతర శరీరాల్లో ప్రవేశిస్తాడు. అంటే పాడైపోయిన ఇంటిని వదిలి కొత్త ఇంట్లోకి వెళ్తాడనమాట. అప్పటిదాకా ఆశ్రయం ఇచ్చిన దేహం పోగానే జీవుడు కాలప్రేరితుడై ఆ శరీరం విడిచి మరో శరీరంలో చేరతాడు. తత్ర నైవాను తప్యంతే ప్రాజ్ఞా నిశ్చిత నిశ్చయ కృపణాస్తను తప్యంతే జనా సంబంధ దర్శన. నిశ్చయ జ్ఞానం కలిగిన ప్రాజ్ఞులు శరీర వియోగంతో బాధపడరు. కానీ అజ్ఞులు అంటే జ్ఞానం లేని వాళ్ళు దేహంతో తన సంబంధం భావించి అయ్యో దేహం పోయింది అని పరితపిస్తారు. నశ్యేయం కశ్చిత్ కశ్చిత్ నాస్య కశ్చన విద్యతే భవేచ్చేకో హేయం నిత్యం శరీరే సుఖ దుఃఖ భాగ్. నిజానికి జీవుడు ఎవరికి ఏమీ కాడు, ఎవరు ఈ జీవుడికి ఏమీ కాదు. ఎల్లప్పుడూ జీవుడు ఒంటరే, కానీ శరీరంలో ఉండి ఆ శరీరం తనదిగా భావించుకొని సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాడు. నైవ సంజాయతే జంతు నచ జాతు విపద్యతే యాతి దేహమయం ముక్త కదాచిత్ పరమాంగతి. జీవుడు ఎన్నడూ కూడా కొత్తగా పుట్టడం అంటూ ఉండదు, అలానే చావటం అంటూ కూడా ఉండదు. ఈ తత్వం తెలిసిన వాడు దేహాభిమానం విడిచి మోక్షం పొందుతాడు. పుణ్యపాపమయం దేహం క్షపయన్ కర్మ సంక్షయాత్ క్షీణదేహ పునర్దేహి బ్రహ్మత్వం ఉపగచ్చతి. ఈ శరీరం తన పుణ్యపాపాలతో ఏర్పడింది. కర్మనాశం అయితే శరీరం నశిస్తుంది. తర్వాత ముక్తుడై బ్రహ్మభావం పొందుతాడు. ముక్తుడు అంటే ఏంటి? ఈ పుణ్యపాపాల నుంచి విమోచనం కలగటమే ముక్తి, మోక్షం. అప్పుడు ఎవరిని పొందుతాడు? పరబ్రహ్మని పొందుతాడు. బ్రహ్మలో ఐక్యం అవుతాడు, బ్రహ్మైక్యం అంటాడు. పుణ్యపాపక్షయార్థం హి సాంఖ్య జ్ఞానం విధీయతే తక్షేయస్య పశ్యంతి బ్రహ్మభావే పరాంగతి. ఏమిటయ్యా పుణ్యపాపాలని నశింపజేసుకుంటానికి సాధనం అంటే అది జ్ఞానమే. జ్ఞానం ఎట్లా లభిస్తుంది? ఒక భగవద్గీత చాలు, బాగా చదువుకొని అర్థం చేసుకుంటే అన్నీ 3 వేదాల సారం. వేదత్రయీ పరానంద తత్వార్థ జ్ఞానమంజస అంటారు భగవద్గీతను గురించి. అర్థమైందా? అది కనుక చదువుకుంటే చాలు, జ్ఞానం లభిస్తుంది, మోక్షం లభిస్తుంది పూర్తిగా. అందులో అర్థాన్ని బాగా మనం ఆరగింపు చేసుకోవాలి. మనకి బాగా నరాన పాకాలి అంటే ఎన్నోసార్లు చదవాలి. నేను ఇప్పుడు కొన్ని 100 సార్లు చదివి ఉంటా, అయినా ఇంకా పూర్తి జ్ఞానం కలగలే నాకు. కాబట్టి అలా చదువుతూ ఉంటే జ్ఞాన చెప్పాను కదా, 3 వేదాల సారం ఉంది అందులో. ఎలా నశించాక బ్రహ్మలో ఐక్యం అవటమే పరమగతి అంటారు దాన్ని. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వని మోక్ష ధర్మ పర్వని నారద అసిత సంవాదే 5,750 ఇది వ్యాస మహర్షి రచించిన శ్రీమద్ భారతం మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 275వ అధ్యాయం. రేపు 276వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.